హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మటన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేస్తున్నాం అన్నమాట. సో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోయాయి. బిర్యానీలోకి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇక మటన్ను కలిపి పెట్టాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే బాగుంటుంది. ఇక్కడ మటన్ వచ్చేసి 1 kg. పసుపు వేసుకుందాము, కారం వేసుకుందాము, 3 స్పూన్స్ కారం అయితే వేస్తుంది. సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేస్తున్నా. ఇంట్లో తయారు చేసిన బిర్యానీ మసాలా, గరం మసాలా కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులు, పెరుగు వేసుకుందాము. బిర్యానీ స్పైసెస్ అయితే వేస్తున్నా. 2 బిర్యానీ ఆకులు అయితే వేస్తున్నా. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే వేస్తున్నా. నాలుగు పచ్చిమిర్చి, 4 లేదా 5 పచ్చిమిర్చి మధ్యకి ఇలా ఘాటు పెట్టుకున్నాను అన్నమాట. ఘాటు పెట్టుకొని వేసేద్దాము. లెమన్ జ్యూస్ వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మొత్తాన్ని కలుపుకుందాం మంచిగా. చక్కగా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాము. హాఫ్ అన్ అవర్ పాటు అయితే మటన్ చక్కగా మ్యారినేట్ అయిపోయింది. కుక్కర్లో వేసుకొని కాస్త ఉడికిన తర్వాత చూద్దాం. ఈ దానిలో అయితే కలర్స్ రియల్ కలర్స్ కనిపిస్తాయి. ఆ దానిలో అంత ఫేడెడ్ లాగా ఉంటుంది. అట్లేం లేదు, బాగానే ఉంది. కుక్కర్లో ఉడికిచ్చే ముందు 3 టమాటాలు అయితే కట్ చేసి వేస్తున్నా. టమాటాలు వేసేస్తాం కదా ఒకసారి. కుక్కర్లోకి మటన్ మొత్తం వేసేసిన తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టి చక్కగా ఉడికేంత వరకు 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. మీరు నా వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. బిర్యానీ కోసం నార్మల్ రైస్ హాఫ్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ బిర్యానీ రైస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అనమాట. ఇవి సగం నార్మల్ రైస్. మటన్ దాల్చా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. బట్ టైం సరిపోతే ఇది కూడా వీడియో పెడతాం అనుకున్నాను కానీ అవ్వలేదు. అందుకే ఇంకా సొరకాయ ముక్కలు కూడా కట్ చేసాను అనమాట. ఇక్కడైతే పప్పు నానబెట్టాను. కందిపప్పు, పచ్చిశనగపప్పు ఈక్వల్ క్వాంటిటీలో నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా వీటితో అయితే దాల్చా ప్రిపేర్ చేయాలి. బోన్స్ అన్నమాట కలుపుకుందాం. మటన్ దాల్చా కోసం ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మటన్ ముక్కల్ని వేసేసి ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఆ తర్వాత సరిపడినంత కారం, మసాలాలు వేసుకొని సొరకాయ ముక్కలు, నానబెట్టి ఉంచుకున్న కందిపప్పు, పచ్చిశనగపప్పు కూడా కుక్కర్లో మెత్తగా ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. కావలిస్తే కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. మటన్ మంచిగా ఉడికిపోయింది.
మటన్ పీస్ చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాము. రైస్ కోసం వాటర్, అందులోకి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేయాలి. పుదీనా, అలాగే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, ఎసరు మరిగేటప్పుడు బియ్యం అయితే వేసుకుందాము. లెమన్ జ్యూస్ తీసేసిన తర్వాత లెమన్స్ ఈ తొక్కులు వేసుకుందాము. ఎసరు చక్కగా మరిగిపోతుంది. ఇప్పుడు రైస్ వేద్దాం. రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కుక్కర్లో ఉన్న మటన్ని తీసి బిర్యానీ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రైస్ని కడిగి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టాను. ఆ తర్వాత చక్కగా ఉడికించుకున్నాను. ఉడికిన రైస్ని ఇప్పుడు మటన్లోకి అయితే వేసేద్దాము. పైన చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాము. రైస్లో ఉన్న వాటర్ మొత్తం వంచేస్తే వేయడం ఈజీ అవుతుంది. సో ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంకా తనే ఇంకా వాటర్ వంపేశారు. మా పైన అయితే రైస్ వేస్తున్నారు. బిర్యానీ రైస్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేద్దాము. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేద్దాము. ఇప్పుడు బిర్యానీ మీద మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ అలా ఫస్ట్ మీడియంలో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. లోపల ఎలాగో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో చక్కగా ఉడికిపోతుంది, మగ్గిపోతుంది. బిర్యానీ మాడకుండా ఉండేందుకు కింద ఒక పెనం పెట్టామన్నమాట. దానిపైన అయితే బిర్యానీ గిన్నె ఉంచాము. పైన అయితే వంపిన వాటర్ ఉన్నాయి కదా బియ్యంలో నుంచి, అదైతే పైన పెట్టాను. ఫైనల్గా యమ్మీ యమ్మీ స్పైసీ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పక్కన మటన్ దాల్చా కూడా ఉడికిపోయిందనమాట. మటన్ దాల్చా ప్రిపరేషన్ అయితే మొత్తం చూపించలేకపోయాను. పీసెస్ అయితే చక్కగా ఈవెన్గా ఉడికాయి. ఇక్కడ సొరకాయలు కూడా చూడండి చాలా బాగున్నాయి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంది. మటన్ దాల్చాలో కూడా కాస్త కొత్తిమీర, పుదీనా అయితే వేస్తున్నాను. ఎప్పుడు చికెన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ ఇలాంటివి చేస్తూ ఉంటాము, లేదా ఎగ్ బిర్యానీ అలాగా. కానీ ఇది నేను సెకండ్ టైం మటన్ బిర్యానీ చేయడం. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు చాలా సాల్ట్ ఎక్కువైంది. ఇంకా అప్పటి నుంచి మటన్ బిర్యానీ అనేది చేయలేదన్నమాట. ఇది సెకండ్ టైం. కానీ టేస్ట్ విషయానికి వస్తే ఈసారి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా బాగుంది టేస్ట్ కూడా. అంత స్పైసీ ఘాటుగా ఏమీ లేదు. పిల్లలు కూడా తినేటట్లే ఉందన్నమాట. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇక్కడ చూస్తే దాల్చా చక్కగా కుక్ అయింది. సొరకాయ ముక్కలు చెదిరిపోకుండా నీట్‌గా వచ్చాయన్నమాట. ఇక్కడ చూసారా మటన్ పీస్ ఎంత బాగా ఉడికిందో. ఫైనల్లీ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది మరి. నేను చేసిన ఈ మటన్ బిర్యానీ ప్రాసెస్ మీకు నచ్చి ఉంటే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.